నమస్తే, నమస్కార, ఆదాబ్ అండ్ హాయ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఆరోగ్య మిల్క్ కి స్వాగతం, సుస్వాగతం. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి నేను చటుక్కున అడిగే ప్రశ్నలకి చుటుక్కుమని బజర్ నొక్కేసి లటుక్కున ఆన్సర్ చెప్పేసి గుటక్కలేసేలోపే ఛాంపియన్స్ అయిపోవడానికి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో అక్షరాల ₹1,00,000 కోసం అండ్ ప్రెస్టీజియస్ ట్రాఫీ కోసం ఇవాళ ఇక్కడికి మన ముందుకు వచ్చేసారు 5 చిన్నారులు. మరి వీళ్ళందరిలో సరిగ్గా, మెరుగ్గా, చురుగ్గా తెలుసుకోవాలంటే లేట్ ఎందుకు? లెట్స్ బిగిన్ ద చార్మింగ్, చేజింగ్, ఛాలెంజింగ్ ఛాంపియన్. నీరజ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ మధుమిత. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? ఇప్పుడు ప్రెసెంట్లీ స్టడీయింగ్ క్లాస్ 9. క్లాస్ 9 కి వచ్చేసావు? yes sir. గుడ్. ఏ స్కూల్? పారమిత హై స్కూల్ ఫ్రమ్ కరీంనగర్. నైస్ నైస్. మీరేం చేస్తుంటారండి? నేను హౌస్ వైఫ్ అండి. మధుమిత ఎప్పుడు ఇంట్లో కూడా ఇంతేనా? కామ్గా ఉంటది, చాలా కామ్. కామ్ స్పెల్లింగ్ తెలుసా నీకు అసలు? అసలు ఆ బ్రైట్నెస్ ఏమిటి, చక్కగా ఎంత యాక్టివ్ గా ఉంటుంది. నువ్వు కామ్ గా ఉంటావా? సిచ్యువేషన్ వచ్చినప్పుడు, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి బిస్కెట్ వేస్తూ ఉంటాం అనమాట. అంతేనా మధుమిత? మధుమిత అంటే ఏంటి మధుమిత? సార్ అంటే మధు అంటే హనీ. ఒక హనీ లాంటి చక్కటి పిల్ల అనమాట. ఎస్ సార్. మరి చక్కటి పిల్ల పెద్దగా ఏమవుతుందో? ఐఏఎస్. ఐఏఎస్, ఐపీఎస్ కాకుండా ఇంకేమైనా అవుతావా? సార్ ఐఏఎస్ చిన్నప్పుడు డెసిషన్ తీసుకున్నా సార్. ఒక్కసారి ఫిక్స్ అయితే ఐఏఎస్ మాట కూడా వినవు నువ్వు. ఐఏఎస్ అవ్వాల్సిందే. ఎస్ సార్. వెరీ గుడ్. అమ్మా బాగా చదువుతుందండి తను? చాలా బాగా చదువుతుంది సార్, ఎప్పుడు క్లాస్ ఫస్ట్ తనే. వెరీ గుడ్. మరి ఛాంపియన్ కూడా ఫస్ట్ వచ్చేయాలి. ఎస్ సార్, ష్యూర్. ష్యూర్. అరే నీ కాన్ఫిడెన్స్ నేను కాపాడేస్తుంది. ఆల్ ద బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ సార్. మాధవి గారు నమస్తే అండి. నమస్తే. హాయ్ చైతన్య. హలో సార్. ఏ క్లాస్? నౌ 10th సార్. నౌ 10th. అరే అమ్మతో మ్యాచింగ్ కూడాను. ఏ స్కూల్? భాష్యం బ్లూమ్స్, గుంటూరు. ఓకే, గుంటూరు. మా మిర్చిలు బాగా తింటావా? తింటా. బాగా కారం బాగా తింటాడండి? తింటాడండి బాగా. దంచేస్తాడనమాట కారం అయితే. బాగా ఇష్టంగా ఏం తింటాడండి? చికెన్ బిర్యానీ తింటాడు. చికెన్ బిర్యానీ, స్పైసీ చికెన్ బిర్యానీ. అచ్చా, చికెన్ తింటే ఎంత పొడిపోతారు అనమాట. ఇన్ వాట్ ఐ హాబీస్? మై హాబీస్ ఆర్ వాచింగ్ టీవీ అండ్ ప్లేయింగ్ క్రికెట్. ఎక్కువ ఆడుతుంటాడండి? చాలా ఇంట్రెస్ట్ అండి క్రికెట్. చాలా ఇంట్రెస్ట్. సో మ్యాచ్ వచ్చినా చూస్తూనే ఉంటాడు అనమాట. ఎవ్రీ మ్యాచ్ అంటే ఇండియా ఉండాలా మ్యాచ్ లో? సార్ తన మన భేదం లేదు సార్, మ్యాచ్ అయితే చాలా అంటావు, అంతేనా? yes sir. వెరీ గుడ్. మరి పెద్దగా ఏమవుతావు నువ్వు? ఐఏఎస్ ఆఫీసర్. అమ్మ మీరేం చేస్తుంటారండి? బై ద వే, ఐఎమ్ వర్కింగ్ ఇన్ స్కూల్స్. స్కూల్లో వర్క్ చేస్తున్నారు. యాజ్ టీచర్ అమ్మా? అడ్మినిస్ట్రేషన్ లో వర్క్ చేస్తున్నాను, ఆంధ్ర స్కూల్ ఇన్ ఢిల్లీ. మరి చైతన్య, yes sir. ఛాంపియన్ చూస్తుంటావు నువ్వు? yes sir. రెగ్యులర్ గా? yes. నీకు ఇష్టం రౌండ్ ఏంటి? రన్ రాజా రన్. వెరీ నైస్. మా చైతన్యలో మీకు బాగా ఇష్టమైన క్వాలిటీ ఏంటండి? డ్రాయింగ్ బాగా చేస్తాడండి. డ్రాయింగ్ బాగా చేస్తాడు. ఓహో, వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్? కలర్ రెడ్. రెడ్ కి దగ్గరగా ఉంది కొంచెం ఆరెంజ్. డ్రాయింగ్ చూసి డిటో చేస్తాడు. సో చైతన్య, ఆల్ ది వెరీ బెస్ట్ నాన్న. yes thank you sir. సత్యగా నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ సృజన. నమస్తే సార్. మనం పిల్లలు అమ్మా, పెద్దవాళ్ళు నమస్కారం పెడదాం. మనం హాయ్, హలో, హౌ ఆర్ యు అనుకుందాం చాలు. హాయ్. తెలుగు వాళ్ళం కదండి. ఆహా, పేరులోనే అనుకున్నాను, తీరులో కూడా తెలుగుదనం ఉందా మనీలో? గోల్డ్ అంత సృజనాత్మకత. వెరీ గుడ్. మరి నీ హాబీస్ ఏంటి? డ్రాయింగ్ అండ్ వాచింగ్ టీవీ. డ్రాయింగ్ అండ్ వాచింగ్ టీవీ. అయితే ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? నేను 9th క్లాస్ చదువు. 9th క్లాస్. ఏ స్కూల్? ఫ్యూచర్ కిడ్స్ స్కూల్, రాజమండ్రి. మీరేం చేస్తుంటారమ్మా? హోమ్ మేకర్ అండి. సో సృజన కూడా హోమ్ లో ఇలాగే ఉంటుందా? ధైర్యంగా, అవునండి, చాలా చక్కగా, భయపడదు దేనికి కూడా, అబద్ధాలు చెప్పదు అసలు. చెప్పదండి, అసలు చెప్పదు. మరి అబద్ధాలు చెప్పని సృజన ఏమవుతుంది పెద్దయ్యాక? డాక్టర్ చదివి ఐఏఎస్ అవుతా. ఈ డాక్టర్ ఐఏఎస్ కాంబినేషన్ ఏంటి? డాక్టర్ అంటే నాకు ఇష్టం, ఐఏఎస్ మా డాడీ అంబిషన్. మరి మమ్మీ గురించి అడగలా? మమ్మీ ఏదైనా ఓకే అంటే. వెరీ నైస్ సృజన. మరి అమ్మ మీకు సృజనలో బాగా ఇష్టమైన క్వాలిటీ ఏంటండి? ఓపెన్ గా ఉంటదండి. వెరీ నైస్ సృజన. ఛాంపియన్ చూస్తుంటావు నువ్వు, మరి గెలిచేస్తావు వాళ్ళ? ట్రై చేస్తా. వెరీ గుడ్ అమ్మ, ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. కవిత గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ సాత్విక్. హాయ్ సార్. నువ్వే క్లాస్ చదువుతున్నావు? 9th. ఏ స్కూల్? కాలరీ ఇంటర్నేషనల్ స్కూల్. సో సాత్విక్ పేరు చాలా సాత్వికంగా ఉంది, తీరు కూడా చాలా సాత్వికమైన అండి మనవాడు. లేదండి, కోపం ఎక్కువ కొంచెం. కోపమా? ఏంటి సాత్విక్, మనకు ముక్కే కనబడలేదు, ముక్కు మీద కోపం ఎక్కడ ఉంది అక్కడ? ఇంట్లో ఎక్కువ, బయట ఉండదు. సో సాత్విక్ చెప్పినా నీ హాబీస్ ఏంటి?
ప్లేయింగ్ క్రికెట్ అండ్ వాచింగ్ టీవీ. ప్లేయింగ్ క్రికెట్ అండ్ వాచింగ్ టీవీ. సినిమాలు కూడా బాగా చూస్తారండి. సో మరి సాత్విక్ పెద్దగా ఏమవుతాడు? ఏరోనాటికల్ ఇంజనీర్. ఏరోనాటికల్ ఇంజనీర్. ఆహా, ఒక్కసారి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ కాకుండా కొత్తది వినిపించింది. అంటే మొదటి నుంచి అదే అంటారు. ఫస్ట్ నుంచి అదే అంటున్నాడా? చలో మరి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఉషారాణి గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ ప్రియాంక. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th. 9th కి వచ్చేసావు. వెరీ గుడ్. ఏ స్కూల్? భాష్యం పబ్లిక్ స్కూల్ ఇన్ విజయనగరం. అమ్మా మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీరు ఎలా ఉంటుంది ప్రియాంక? చాలా బాగుంటదండి. చాలా బాగుంటుంది. పబ్లిక్ గా ఉంటుందండి. బాగా చదువుకుంటుందా? బాగా చదువుకుంటుందండి. చెప్పిన మాట వింటుందా? ఉంటుందండి. అప్పుడప్పుడు కోపం ఎక్కువ. ఏంటి వాళ్ళ జనరేషన్ అందరికి కోపం జనరేషన్ వాడేది. ప్రియాంక నీకు ఎలాంటప్పుడు కోపం వస్తుంది చెప్పు? నన్ను అలా ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. గుడ్ గుడ్. మరి నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ ప్లేయింగ్ కీబోర్డ్ అండ్ గిటార్ అండ్ రీడింగ్ జీకే. అరే ప్లేయింగ్ కీబోర్డ్ అండ్ గిటార్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పాడతావు కూడానా? సో మరి ప్రియాంక పెద్దగా ఏమవుతావు నువ్వు? నేను ఇండియన్ పోలీస్ సర్వీస్. వెరీ నైస్. మీకు కాన్ఫిడెన్స్ ఉందా దాని పోలీస్ అయిపోతున్నా? ఉందండి. చాలా ధైర్యంగా ఉంటుంది ఎప్పుడు కూడా. వెరీ నైస్. మరి ప్రియాంకలో మీకు ఇష్టమైన క్వాలిటీ ఏంటండి? చాలా నిజాయితీగా ఉంటుందండి. చాలా ఏ చెప్పిన మాట అయినా వింటుంది. హ్యాపీగా ఉంటది. వెరీ గుడ్ క్వాలిటీ. మరి ప్రియాంక నువ్వు ఛాంపియన్ చూస్తుంటావా? రెగ్యులర్లీ. రెగ్యులర్లీ. నీకేమో బాగా ఇష్టం అమ్మా? నాకు రన్ రాజా రన్. నీకు రన్ రాజన్ బాగా ఇష్టం. మరి ఛాంపియన్ అయిపోతావా వాళ్ళ? ఐ ట్రై మై బెస్ట్. గుడ్ నాన్న, గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ సార్. సో పేరెంట్స్, మీ పిల్లలకి మీ బెస్ట్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ అందజేసేసి మా పేరెంట్స్ పేమెంట్కి వచ్చేసేయండి ప్లీజ్. కమ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఆరోగ్య మిల్క్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. వెల్, ఈ రౌండ్ లో ఈచ్ 1 క్వశ్చన్ అండ్ 4 ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5, తెలియకపోతే అమ్మ అడగచ్చు, కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్ చేసేయచ్చు. ఆర్ యు రెడీ? ముందుగా మధుమిత, నీ క్వశ్చన్ తల్లి. ఏ రాష్ట్రాన్ని ఒకప్పుడు యునైటెడ్ ప్రావిన్స్ అని పిలిచేవారు? నీ ఆప్షన్స్: ఏ ఉత్తరప్రదేశ్, బి బీహార్, సి మధ్యప్రదేశ్ అండ్ డి రాజస్థాన్. సార్ మామ్స్ హెల్ప్. మమ్మీ హెల్ప్. ఐడియా లేదు సార్ నాకు కూడా. ఐడియా లేదమ్మా? అమ్మకి ఐడియా లేదు మధుమిత, మరి ఏం చేద్దాం? పాస్. పాస్. నో రిస్క్. నో. ఓకే, ఐ పాస్ ద క్వశ్చన్. ఇప్పుడు గెస్ చెయ్. మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ అనుకుంటున్నావు. ఎవరికైనా తెలుసా ఆన్సర్? ఉత్తరప్రదేశ్. 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 ఉత్తరప్రదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్. యునైటెడ్ ప్రావిన్స్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా 1937 నుంచి 1950 వరకు. సో మన ఇండిపెండెన్స్ రాక ముందర ఉత్తరప్రదేశ్ వాస్ కాల్డ్ ద యునైటెడ్ ప్రావిన్స్. చైతన్య, Yes sir. ఆర్చ్ బిషప్ అనే హోదా ఏ మతానికి సంబంధించినది? నీ ఆప్షన్స్: ఏ ముస్లిం, బి క్రైస్తవం, సి బౌద్ధం అండ్ డి ఇవేవి కాదు. బి క్రైస్తవం. బి క్రైస్తవం. షూరా? మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. నేను బి అనుకుంటున్నాను. మీరు క్రైస్తవం అనుకుంటున్నారు. ఓకే, నువ్వు అదే అనుకుంటున్నావు, అమ్మ అదే అనుకుంటున్నారు. మరి ఏం చేద్దాం? ఫిక్స్ సార్. ఫిక్స్ అయినా? Yes. ఓకే, ఐ ఫిక్స్ ఆప్షన్ బి క్రైస్తవం. అండ్ చైతన్య, నువ్వు అనుకున్నావు, అమ్మ అనుకున్నారు, నేను అనుకుంటున్నాను, అందరూ అనుకుంటారు. దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. సృజన, రెడీయా? మూన్ వాక్ పుస్తకాన్ని రాసింది ఎవరు? నీ ఆప్షన్స్: ఏ రికీ మార్టిన్, బి జెనిఫర్ లోపెస్, సి బ్రిట్నీ స్పియర్స్ అండ్ డి మైకేల్ జాక్సన్. అమ్మని అడుగుతా. అమ్మని అడుగుతావా? ఓకే, అమ్మ. ఐడియా లేదు సార్ నాకు. ఐడియా లేదమ్మా మీకు? అమ్మకి ఐడియా లేదమ్మా, ఏం చేద్దాం మరి? పాస్. పాస్. నో రిస్క్. ఓకే, ఐ పాస్ ద క్వశ్చన్. ఎనీ గెసెస్? మైకేల్. మైకేల్ జాక్సన్. అయ్యయ్యో, అందరికీ తెలుసు, నువ్వు అదే అనుకున్నావు, కానీ ఎందుకులే 5 పాయింట్స్ పోతాయని భయపడ్డావు, అవునా? సో ద రైట్ ఆన్సర్ ఇస్ మైకేల్ జాక్సన్. మూన్ వాక్ అంటే ఏంటో తెలుసా? బ్యాక్ సైడ్ వాక్. స్టైల్ ఆఫ్ డాన్స్. రెడీయా సాత్విక్? రెడీ? ట్రకోమా అనే వ్యాధి ఏ శరీర భాగానికి వస్తుంది? నీ ఆప్షన్స్: ఏ చెవి, బి ముక్కు, సి కన్ను అండ్ డి చర్మం. అమ్మని అడుగుతా. అమ్మా చెప్పరా? ఐడియా లేదండి. సో అమ్మకి ఐడియా లేదు. సాత్విక్? చర్మం. చర్మం గెస్ చేస్తున్నావు, మరి ఫ్రీజ్ చేయనా? ఫ్రీజ్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ డి చర్మం. అండ్ సాత్విక్, చర్మం. ఇట్స్ ద రాంగ్ ఆన్సర్. -5. ఎనీ గెసెస్? ఇట్స్ అ బ్యాక్టీరియల్ డిసీజ్. గ్రాన్యులర్ కంజక్టివైటిస్ అని కూడా అంటారు. ఐస్. 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 కన్నుకి సంబంధించిన వ్యాధి. ఓకేనా? రెడీయా ప్రియాంక? 0, 2, 6, 12, 20. ఓకే,
0 to 6, 12, 20. ఈ నంబర్ సిరీస్ లో నెక్స్ట్ నంబర్ ఏది? త్రీ ఆప్షన్స్: A 26, B 28, C 30 అండ్ D 32. అమ్మని అడుగుతా. అమ్మని అడుగుతావు, లెక్కలు మనకెందుకు, అమ్మ చూసుకుంటుంది కదా. నో ఐడియా. నో ఐడియా. ప్రియాంక, అమ్మకి నో ఐడియా. Pass చేసి. ఓకే ప్రియాంక, ఐ పాస్ ద క్వశ్చన్. కెన్ యూ గెస్ నౌ? 28. 28. ఆప్షన్ బి 28 అనుకుంటున్నాం. ఎనీబడి ఎనీ గెసెస్? 30. 30. 30. 30 అంద గట్టిగా ఎలా చెప్పగలవు సాత్విక్ నువ్వు? నెంబర్ కి టూ మల్టిపుల్స్ గ్యాప్ వచ్చాయి. 2 మల్టిపుల్స్ గ్యాప్ వస్తుంది. 0 to 2 2, 2 to 6 4, 6 to 12 6, 6 to 12 6, 12 to 20 8, దాని తర్వాత 10. 20 నుంచి 10. 2 మల్టిపుల్స్ కాదు, 2 నెంబర్స్ గ్యాప్ ఎక్కువ పెరుగుతుంది. ఓకే, సో 0 to 2 2, 2 to 6 4 అయింది, 6 to 12 4 plus 2 6 అయింది, 12 to 20 6 plus 2 8 అయింది. కాబట్టి 22 8 plus 2 10 అంటే 30. ఓకేనా? చలో, మొత్తానికి ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత స్కోర్ ఎలా ఉందో చూద్దామా. చైతన్యం కలిగిన చైతన్య విత్ 10 పాయింట్స్, మౌనంగా మధుమిత విత్ 0 పాయింట్స్, సింపుల్ గా సృజన విత్ 0 పాయింట్స్, భయపడి ప్రియాంక విత్ 0 పాయింట్స్, స్లిప్ అయ్యి సాత్విక్ విత్ -5 పాయింట్స్. ఇప్పుడు మన సెకండ్ రౌండ్, చిత్రం ద పిక్చర్. ఈ రౌండ్ లో 3 పిక్చర్స్ అండ్ క్వశ్చన్ అందరికీ కామన్. ఇట్స్ బజర్ రౌండ్. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఓకే, షల్ వి స్టార్ట్? హియర్ కమ్స్ ద ఫస్ట్ పిక్చర్ మీకోసం ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని రాజకీయ నాయకుడు పేరేంటి? బజర్ నొక్కేసింది సృజన, మరి ఏముంటుందో విందాం. చంద్రబాబు నాయుడు. ఆయన మన సీఎం కదా ఆంధ్ర రాష్ట్రానికి. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇలా ఉండేవారా అప్పట్లో? ఐస్ కొంచెం దగ్గరగా. ష్యూరా సృజన? సృజన, ఐస్ ని బట్టి ఆయన్ని గుర్తుపట్టామంటే అది మామూలు విషయం కాదు సార్. రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. రెడీ, హియర్ కమ్స్ ఫర్ ఆల్ ఆఫ్ యు ద సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని చారిత్రక నిర్మాణం ఏ రాష్ట్రంలో ఉంది? మళ్ళీ సృజన. తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో ఉందా? చార్మినార్, హైదరాబాద్. చార్మినారుకి 4 మినార్లు ఉండాలి కదా, ఇక్కడ 3 మినార్లు కనిపిస్తున్నాయి. ఈ ఫ్రంట్ వెనకదాన్ని కవర్ చేసి నువ్వు వెనక్కి చూసావా ఏంటి? చూసాను నేను, చార్మినార్ లో అనిపించింది. చార్మినార్, తెలంగాణ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు అగైన్. మీ అందరి కోసం ఐ రివీల్ ద థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రం చూడగానే గుర్తొచ్చే ఆట ఏది? This time it is Chaitanya. Your answer please. Lawn tennis. Lawn tennis. So it's a tennis ball and the net. A line goda, white line. Tennis ball, net and white line. ఆ white line ఏమంటారు? Boundary of the court. Boundary of the court అంటారు. చైతన్య, Yes sir. ఇన్ని నువ్వంటే నేనేమంటాను? Right answer. రైట్ ఆన్సర్ అంటాను, ఇస్తాను 10 పాయింట్స్ ఫర్ ద రైట్ ఆన్సర్. మొత్తానికి సెకండ్ రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. చకచక చైతన్య విత్ 20 పాయింట్స్, సటాసట్ సృజన విత్ 20 పాయింట్స్, మితంగా మాట్లాడే మధుమిత విత్ 0 పాయింట్స్, ఇంకా పెరగని ప్రియాంక విత్ 0 పాయింట్స్, ట్రిక్ పట్టని సాత్విక్ రెడ్డి విత్ -5 పాయింట్స్. ఇప్పుడు మనం ముచ్చటైన మూడో రౌండ్, లిటరేచర్. వెల్, ఈ రౌండ్ లో ఐ రివీల్ 3 వర్డ్స్ ఆన్ ద బోర్డ్ అండ్ ఒక్క లెటర్ మాత్రం రివీల్ చేస్తాను అండ్ క్లూ ఇస్తాను. ఆ లెటర్ ని బట్టి, నెంబర్ ఆఫ్ లెటర్స్ ని బట్టి, క్లూ ని బట్టి ఆ వర్డ్ మీరు ఫాస్ట్ గా కరెక్ట్ గా గెస్ చేసేస్తే 50 పాయింట్స్ ఇచ్చేస్తాను. టైంకి చెప్పలేకపోతే ఇంకో లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 పాయింట్స్. అప్పటికి చెప్పలేకపోతే ఇంకో లెటర్ అప్పుడు చెప్తే 30 పాయింట్స్. ఆ తర్వాత 20. ఆ తర్వాత 10. ఆ తర్వాత నన్. తప్పులు ఎప్పుడు చెప్పినా తప్పకుండా -5. షల్ వి స్టార్ట్? చలో, మీ అందరికీ లిటరేచర్ లో ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ an 11 lettered word అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 3. నేను మీకు ఇస్తున్న క్లూ, వేడి పెరుగుతున్న కొద్దీ బాడీకి కలిగే ఫ్రస్ట్రేషన్. వేడి పెరుగుతున్న కొద్దీ బాడీకి కలిగే ఫ్రస్ట్రేషన్. ఫాస్ట్ గా చెప్తే 50 పాయింట్స్.
Time up. Okay. Well, for 40 points, I reveal letter number 2. Aha! Buzzer nokkaadu. Chaitanya, your answer please. Suffocation. Suffocation. Spelling please. SUFFOCATION. Oh, నెంబర్ ప్లేట్ సరిపోయాయి. Sir. క్లూ కూడా సరిపోయిందా? Yes, sir. ఎలాగా? వేడి పెరిగితే మనకి సఫోకేషన్ అయింది, ఊపిరాడు సరిగ్గా వేడిగా ఉండిద్ది. అవునా? ఎస్ సార్. ఆ ఫ్రస్ట్రేషన్ పేరు సఫకేషన్ అంటున్న చైతన్య, సార్ హౌ కెన్ ఐ నాట్ గివ్ యూ 40 పాయింట్స్ ఫర్ ద రైట్ ఆన్సర్? మీ అందరి కోసం ఐ రివీల్ ద సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ a 9-lettered word. నేను ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 4. నేను మీకు ఇస్తున్న క్లూ, కలిసి కట్టుగా పనిచేద్దాం కనీసం కొన్నాళ్ళైనా. ఫాస్ట్ గా చెప్తే 50 పాయింట్స్. మళ్ళీ బజర్ నొక్కాడు చైతన్య, యువర్ ఆన్సర్ ప్లీజ్. కోలిషన్. కొలిషన్. స్పెల్లింగ్ ప్లీజ్. COALITION. నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి అండ్ ఎల్ కూడా సరిపోయింది. ఎస్ సార్. క్లూ సరిపోయిందా చైతన్య? 2 parties కలిసి పనిచేస్తుందని కోలిషన్ అంటారు. అలా అంటారా? మెజారిటీ రాకపోతే 2 parties కలుస్తాయి. ఇప్పుడు నువ్వు ఎవరితో కలిసావు? ఛాంపియన్ వచ్చి. ఛాంపియన్ తో కలిసావు. ఛాంపియన్ తో కొలిషన్ అయిందా నీకు? ఎస్ సార్. ఛాంపియన్ తో కొలిషన్ అయితే ఎక్కడికి పోతాయి 50 పాయింట్స్? రైట్ ఆన్సర్, 50 పాయింట్స్ యూ. ఐ రివీల్ మీకోసం ద థర్డ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. వావ్, 13-lettered word, a long word. Well, ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 3. నేను మీకు ఇస్తున్న క్లూ, మ్యాటర్ మాటల్లో కాదు పేపర్ మీద పెట్టి పట్రా. ఫాస్ట్ గా చెప్తే 50 పాయింట్స్. మ్యాటర్ మాటల్లో కాదు పేపర్ మీద పెట్టి పట్రా. టైమ్ అప్. ఓకే, for 40 points I reveal letter number 5. ఇప్పుడు చెబితే 40 పాయింట్స్. టైమ్ అప్. ఓకే, for 30 points I reveal letter number 4. ఏమంటాడు చైతన్య? అక్యుములేషన్. అక్యుములేషన్. స్పెల్లింగ్ ప్లీజ్. ACCUMILITION. అక్యుములేషన్. ACCUMILATION. సరిపోలేదు కదా చైతన్య? యాక్చువల్లీ క్లూ కూడా సరిపోలేదు నీ అక్యుములేషన్. అక్యుములేషన్ అంటే ఏంటి? కలెక్ట్. కలెక్ట్. నేను చెప్పింది ఏమిటి? మ్యాటర్ మాటల్లో కాదు పేపర్ మీద పట్టరా అని చెప్పాను. దానికి అక్యుములేషన్ సంబంధం ఏముంది? ఎనీవేస్, వెల్ ట్రైడ్. -5. For 20 points, I reveal letter number 1. ఇద్దరు నొక్కారు, బట్ ఫాస్టెస్ట్ మధుమిత, your answer please. Documentation. Spelling please. DOCUMENTATION. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయా మధుమిత? Yes sir. డీకమ్ సరిపోయిందా? Yes. మరి క్లూ ఎలా సరిపోయింది? సార్ అంటే డాక్యుమెంట్స్ మనం తయారు చేస్తాం కదా సార్. అంటే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని డాక్యుమెంట్స్ టైప్ లో వేసి అంటే ఇంకా వాడతాం కదా వాటిని డాక్యుమెంట్స్. ఇప్పుడు నేను నీకు 20 పాయింట్స్ ఇస్తానని మాటల్లో చెప్తే సరిపోతుందా, డాక్యుమెంటేషన్ కావాలా? మాటల్లో చెప్తే సరిపోతుంది సార్. మన వరకు సరిపోతుంది, బట్ బయట సరిపోదుగా. బయట సరిపోదు, కానీ ఇక్కడ సరిపోయింది. రైట్ ఆన్సర్ అండ్ 20 పాయింట్స్ టు యు. మన మూడో రౌండ్ కూడా అయిపోయేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. సెంచరీ కొట్టేసిన చైతన్య విత్ 105 పాయింట్స్, మ్యాజికల్ గా మధుమిత విత్ 20 పాయింట్స్, లాజికల్ గా సృజన విత్ 20 పాయింట్స్, పాయింట్లను ఇంకా పెంచుకొని ప్రియాంక విత్ 0 పాయింట్స్, స్లో అయిన సాత్విక్ విత్ -5 పాయింట్స్. పిల్లలు పురాణాలు మీ మాటల్లో
ఈ జనరేషన్ కి అసలు పురాణాలు అసలు ఏం తెలియట్లేదు సార్ కదా. అయితే పాపకు మాత్రం చాలా ఇష్టం రామాయణం. అది బాగా వాళ్ళ గురించి అడుగుతూ ఉంటది వాళ్ళ గ్రాండ్ మదర్ ని అట్లా అందరినీ. ఎవరు ఏమవుతారు అదంతా బాగా బాగా ఇంట్రెస్ట్ గా వింటూ ఉంటది క్యారెక్టర్స్ గురించి. నైస్. సో నీకు బాగా ఇష్టమైన పురాణ పురుషుడో పురాణ స్త్రీయో ఎవరు మధుమిత? సార్ రాముడు ఇష్టం సార్. ఇంకా స్త్రీ గురించి చెప్తే సీత బాగా ఇష్టం. ఎందుకు ఇష్టం రాముడు? సార్ రాముడు ఇంకా మనకి తెలియందేముంది సార్. రాముడు అంటే చాలా గుణవంతుడు, అన్ని ఎట్లా బిహేవ్ చేయాలో తెలిసిన వాడు. మనకి తెలియదు ఏమో సార్, అంత చక్కగా చెప్పేస్తుంది అసలు. వెరీ నైస్, వెరీ నైస్. మీరు మన చైతన్య వాళ్ళ అమ్మగారు. ఇప్పటి పిల్లలకి పురాణాలు చాలా తక్కువ తెలుస్తుందండి. వీళ్ళు ఎంకరేజ్ చేయడానికి ఇంట్లో పేరెంట్స్ కోఆపరేట్ చేసి సీడీలు కానీ పిక్చర్స్ అవి చూపిస్తే కొంచెం వాళ్ళు తెలుసుకుంటారు. కొత్త సినిమాల్లో వాటిల్లో కొంచెం ఆ టాపిక్ ఏదైనా ఉంటే పిల్లలు తొందరగా ఇదవుతారని నా ఉద్దేశం. ఓకే, సో పాత సినిమాల్లో అవి ఎక్కువ కనిపిస్తాయి కాబట్టి అవి చూపించడం వల్ల వాళ్ళకి కొంచెం జనరల్ నాలెడ్జ్ వస్తుంది. ఆడియోస్ కానీ వీడియోస్ కానీ పిల్లలకి ఆడియోస్ కానీ వీడియోస్ కానీ వాటి వల్ల పెరిగే అవకాశం, నాలెడ్జ్ పెరిగే అవకాశం ఉంటుంది. సో చైతన్య నీకు బాగా ఇష్టమైన పురాణ పురుషుడు ఎవరు? ఆంజనేయ స్వామి సార్. ఏయ్ ఎందుకు ఆంజనేయ స్వామి? పవర్ఫుల్, స్ట్రాంగ్. మీరు చెప్పండి సృజన వాళ్ళ అమ్మగారు. పురాణాల గురించి తెలియాలి సార్, ఇప్పుడు అసలు ఎవరు తెలియట్లేదండి ఇప్పుడు జనరేషన్ లో. అయితే అంటే వాస్తవానికి పేరెంట్స్ కి తెలుస్తుందండి చెప్పడానికి? తక్కువే సార్, ఇప్పుడు తగ్గిపోయింది. తక్కువండి. సో మరి ఎలాంటి మెషర్స్ తీసుకుంటే తెలుస్తుంది అంటారు మీరు? అది చదివించాలండి బుక్స్, రామాయణం చదివించాలి. రామాయణం అది చదివిస్తే వాళ్ళకి తెలుసు. సాత్విక్ వాళ్ళ అమ్మగారు. పురాణాల గురించి చెప్పాలంటే నాకే తక్కువ తెలుసు అండి. ఓకే, పిల్లలకి అంటే ఇప్పుడు పురాణాల గురించి సీరియల్స్ చేస్తున్నా కానీ ఛానల్ చేంజ్ చేస్తున్నారు. వాళ్ళకి ఇష్టమైంది కార్టూన్స్ కాబట్టి అందులో నుంచి నేర్పేయడం బెటర్ ఏమో పిల్లలకి. నైస్. సో కార్టూన్ రూపేణ వచ్చే పురాణాలు ఏమన్నా? పురాణాలు చదివినా గానీ దాంట్లో ఉన్న అర్థాలు తెలుసుకునే అంత మైండ్ కూడా ఉండాలి. చాలా మంది పెద్దవాళ్ళు ప్రవచనాలు అవి కూడా ఇస్తున్నారు, అంటే వాటిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్ లో కూడా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు మా పిల్లలకు వచ్చేసరికి మాకే చాలా తక్కువ తెలుసండి పురాణాల గురించి. మేము మా తాతయ్య అమ్మమ్మ పెద్దవాళ్ళ నుంచి నేర్చుకొని చెప్పాల్సి ఉంటది. ప్రియాంక వాళ్ళ అమ్మగారు. నాకేమీ తెలియదండి పురాణాల కోసం. వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళ నాన్నమ్మ గారు ఉన్నారు, వాళ్ళు బాగా చెప్తారు పిల్లలకి, మా పాపకి. నీకు బాగా ఇష్టమైన పురాణ పాత్ర? సీత. ఎందుకు సీత బాగా ఇష్టం? పొలైట్ గా ఇంకా రెస్పెక్ట్ఫుల్ గా ఉంటది. సో ఇప్పుడు అందరికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మెయిన్ గా డీప్ నాలెడ్జ్ అవసరం లేదు, ఎక్స్పర్ట్ నాలెడ్జ్ కాకపోయినా అట్లీస్ట్ ఒక బేసిక్ నాలెడ్జ్ ఐడియా ఉండగలిగారు. వాళ్ళ క్యారెక్టర్స్ ఏమిటి, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఏమిటి అన్న ఒక బేసిక్ నాలెడ్జ్ అయినా ఉండాలి. సో ఖచ్చితంగా తెలుసుకోండి, అది మన అందరికీ బెనిఫిషియల్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఆఖరి రౌండ్, రన్ రాజా రన్. రన్ రాజా రన్ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ కి 20 పాయింట్స్, సెకండ్ క్వశ్చన్ కి 40, థర్డ్ 60, ఫోర్త్ 80, అండ్ ఫిఫ్త్ 100. ఫర్ ఆల్ ద రైట్ ఆన్సర్స్. ఒకవేళ రాంగ్ అయితే -10, -20, -30, -40, -50. ఓకే, shall we start? Here comes the first question for 20 points. ఐజ్వాల్ సిటీ ఏ రాష్ట్రంలో ఉంది? ఫాస్టెస్ట్ బజర్ మిస్ సృజన, your answer please. మిజోరాం. మిజోరాం క్యాపిటల్ ఐజ్వాల్. సృజన, అంత షూర్ గా నువ్వు చెప్పాక ఎన్నో అనగలనా? అనలేను కదా. సో ఇచ్చేస్తాను 20 points for the right answer. Here comes the next question for 40 points. మన దేశంలో ల్యాండ్ ఆఫ్ కింగ్స్ అని అర్థం వచ్చే రాష్ట్రం పేరేంటి? This time it's Chaitanya again. Your answer please. రాజస్థాన్. Land of King. రాజా అంటే రాజు, కింగ్స్ అండ్ స్థాన్ అంటే ప్లేస్, ల్యాండ్ ఆఫ్ కింగ్స్. అదా నీ లాజిక్, అదా నీ మ్యాజిక్, అదా నా ట్రాజిక్. చైతన్య, that's a right answer and 40 points to you. Here comes the next question for 60 points. మన వంటకాల్లో వాడే వెనిగర్ కెమికల్ నేమ్ ఏది? మళ్ళీ సృజన, your answer please. ఎస్టిక్ యాసిడ్. సృజన says acidic acid. ఎప్పుడైనా వెళ్ళావా వంటగదికి? చూసావా వెనిగర్ని? దాని మీద ఉంటుంది అసిటిక్ యాసిడ్ అని? దాని మీద ఉండదు, కెమిస్ట్రీలో చదివా. దాని కెమికల్ ఫార్ములా తెలుసా? ఏమిటి? CH3COOH. సృజన, వెనిగర్, అసిటిక్ యాసిడ్. Absolutely the right answer and 60 points to you.
Here comes the 80 points question. Careful. వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా, ఈ కీర్తన రాసింది ఎవరు? సృజన, అగైన్ యువర్ ఆన్సర్ ప్లీజ్. అన్నమయ్య. సృజన, రౌండ్ స్టార్ట్ అయ్యేప్పటికి ఎంతలో ఉన్నావు? 20 లో ఉన్నావు. 20 నుంచి ఎంతకు వచ్చావు? 120కి వచ్చావు. కానీ నీకు విషయం తెలుసా, ఇది తప్పైతే -40 అని తెలుసా నీకు? సో ఏమంటావు? మీరు చెప్పాలి. నేను చెప్పాలి, నువ్వు ఇక్కడ డిసైడ్ అవ్వలేదా? అయితే నేనైతే కరెక్ట్ అని అనుకున్నాను. నేను ఇంత చెప్పినా కరెక్ట్ అని అనుకుంటున్నావు నువ్వు? ఇంత కాదు సార్, ఎంత చెప్పినా కరెక్ట్ అని అనుకుంటాను అని చెప్పాలి. ఎందుకంటే నువ్వు అన్నమయ్య. రైట్ ఆన్సర్ అండ్ 80 points to you. ఇప్పుడు మన దగ్గర ఉంది 100 points క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి ప్రియాంక, సాత్విక్ అండ్ మధుమిత మీ ముగ్గురులో ఎవరు ఆన్సర్ చెప్పినా 180 దాటడం కష్టం. బట్ స్టిల్ విల్ యూ ట్రై టు ఫైట్? చైతన్య, ఈ క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ చెప్తే 245 తో నువ్వు ఛాంపియన్ అవుతావు. అండ్ సృజన, ఇప్పటిదాకా 3 ఆన్సర్స్ చెప్పేశావు, అండ్ ఇది కూడా చెప్పితే నువ్వు ఛాంపియన్ అయిపోతావు. లెట్స్ సీ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఆరోగ్య మిల్క్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న. ఇవాల్టి ఛాంపియన్ డిసైడ్ చేసి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి పంపించే ప్రశ్న మీ అందరి కోసం, ముఖ్యంగా మీ ఇద్దరి కోసం. దక్షిణాఫ్రికాకు మొట్టమొదటి బ్లాక్ ప్రెసిడెంట్ ఎవరు? ఎస్ చైతన్య, యువర్ ఆన్సర్. నెల్సన్ మండేలా. ఎనీ అదర్ ఆన్సర్స్? బజర్ ఇంకెవరు ప్రెస్ చేశారు? హ్యాండ్స్ అప్. నువ్వేమనుకుంటున్నావు? సార్ నెల్సన్ మండేలా. నీ పంట పండేలా నువ్వు చెప్పిన నెల్సన్ మండేలా ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 100 points to you. ఫైనల్లీ ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఆరోగ్య మిల్క్ లో ఈ ఎపిసోడ్ లో ఛాంపియన్ 245 పాయింట్స్ తో గుంటూరు నుంచి వచ్చిన చైతన్య. మీ అందరు కూడా చాలా చాలా బాగా ట్రై చేశారు. మీ అందరికి ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. సో ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ కాల్ అపాన్ టుడేస్ ఛాంపియన్ చైతన్య అండ్ వాళ్ళ మదర్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. కమ్ ఆన్. వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ బాబు. ఆజాను బాబు, బాగానే పడుకున్నావు. ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఊహించారా ఈ గెలుపుని? ఎక్స్పెక్ట్ చేశాను, కానీ కొంచెం ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యి టెన్షన్ పడతాడు, భయం వేసింది. వెరీ వెరీ వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ సార్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. నీకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. ఇవాళ ఛాంపియన్ చైతన్యకి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో చకచకా చైతన్య, ఎస్ సార్. మళ్ళీ టకటక ఆన్సర్లు చెప్పేస్తావా? ఎస్ సార్. ఎక్కడా? ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్. ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో Yes, sir. మరి గెలుచుకుంటావా అక్షరాల ₹1,00,000 అండ్ ప్రెస్టీజియస్ ఛాంపియన్ ట్రోఫీ. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. లాస్ట్ వరకు బాగానే ఆడుతూ వచ్చాడు, కానీ సృజన పికప్ అయిపోయి అందరినీ టెన్షన్ పెట్టేసింది, గెలిచేస్తుందేమోనని చాలా బాగా ట్రై చేసింది. కానీ లాస్ట్ క్వశ్చన్ కి ఫాస్ట్ గా ఆన్సర్ చెప్పేసి అప్పటిదాకా ఆడిన ఛాంపియన్ మిస్టర్ చైతన్య అయిపోయాడు ఇవాల్టి ఛాంపియన్ అండ్ గెలిచేశాడు. మరి వెళ్ళబోతున్నాడు ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి. ఇలాంటి ఒక చక్కటి కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.